మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశాన్ని ఇంతకుముందు ఒక 22 నిమిషాల వీడియోను బోధించుకొని ఉన్నాము. అది కొనసాగింపుగా ఇంకొక కొద్ది భాగం ఉన్నది, చూద్దాము. అంశం: క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే క్రీస్తు శ్రమలలో మనము ఆనందంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. 38. తన సిలువనెత్తుకొని ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. 34 నుంచి చూద్దాం. భూమి మీదికి సమాధానము పంపవచ్చి తినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. క్రీస్తు నిమిత్తము తన ప్రాణాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే కూడా తన ప్రాణాన్ని మరలా దక్కించుకుంటాడు. షడ్రేక్, మెషక్, అబేద్నెగోలను ఏ విధంగా అయితే ఆయన తీసుకొని రాగలిగాడు. లాజరు చనిపోయి మృతులలో ఉండగా ఏ విధంగా అయితే పేరు పెట్టి యేసు ప్రభు వారు పిలిచి బయటికి తీసుకొని వచ్చారో, అక్కడ అనేకులు ఉన్నారు. పేర్లు పెట్టి పిలిస్తే అందరూ రమ్మంటే అందరూ వచ్చేస్తూ ఉంటారు. అందుకని లాజరు బయటికి రమ్మని చెప్పి పిలిచారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చనిపోయాడు, వాసన పట్టిండు, దుర్వాసన వస్తూ ఉంది ప్రభువా. కానీ దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు. దేవుని కుమారునిగా పంపబడిన వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు ఈ లోకానుసారంగా చనిపోయినప్పటికీ క్రీస్తు నందు మనము మళ్ళీ బ్రతుకుతామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఆలోచన ఉద్దేశం ఏమై ఉంటున్నది పౌలు గారిది అంటే, సిలువ విషయంలో తప్ప, అంటే శ్రమ విషయంలో తప్ప నేను దేని విషయంలో కూడా అతిశయపడను. దేని విషయంలో కూడా నేను అతిశయపడను. కానీ మనమైతే లోకం విషయంలో ఆనందపడతాం. మంచి స్వీట్ తినే విషయంలో ఆనందపడతాం. మంచి బిర్యానీ తినే విషయంలో ఆనందపడతాం. మంచి కుటుంబంగా ఉండడము ఆనందపడతాం. మంచి ఆర్థిక వనరులు కలిగి ఉండడము ఆనందపడతాం. మంచి వజ్ర వైడూర్యాలు, బంగారు, వెలగలిగినటువంటి వస్తువులు పొందుకొని ఉండడం వల్ల ఆనందపడతాం. ఉద్యోగాలు ఉండడం వల్ల ఆనందపడతాం. ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి ఆనందపడుతూ ఉంటాం. కానీ పౌలు గారు గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, సిలువ యందు తప్ప నేను దేని యందు కూడా అతిశయపడను. అంటే శ్రమ నాకు లాభమైంది అని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి మనమైతే పౌలు గారిలాగా ఆలోచన చేయగలగాలి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ఎడతెగక ఉండేటటువంటి వారిగా ఉండాలి. వారి బోధను మనము నిర్లక్ష్యము చేయవద్దని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం మనది, ఈ రాజ్యం మనది కాదు. చాలాసార్లు ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు, ఇది అంతా గాలి మూట, ఇదంతా కూడా గాలి మూట అని చెప్పి పాట ఉన్నది. పరలోక సంబంధులుగా మనం ఉన్నాం. పరలోక రాజ్యం మనది కావాలి అని అంటే మనం చేయాల్సింది ఏమిటంటే, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. షడ్రెక్ మెషక్ అబేద్నెగోలు నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, దేవుని నమ్మకత్వము నిమిత్తము వారు అగ్నిలో వేయబడ్డారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు శ్రమలను తాను సంతోషంగా ఆనందపడుతూ ఉంటూ ఉన్నాడు శ్రమల్లో. ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం శ్రమలు రాకూడదు అనుకుంటాం మనం, కానీ పౌలు గారు శ్రమలకు సంతోషపడుతూ ఉన్నాడు, శ్రమల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన. మనమందరం కూడా పరలోకంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పౌలు గారై ఉంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారలారా, మరి 11వ వచనం కూడా చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు నిమిత్తము చెడ్డ మాటలు భరిస్తే కూడా మనం ధన్యులమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాము. ఎందు నిమిత్తం పాటుపడుచున్నాము అని అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. ఇందు నిమిత్తమే 6వ వచనం నుంచి చూస్తే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తికి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడదము.
ఎంత అద్భుతంగా దేవుని మాటలు రాయబడి ఉంటున్నాయి చూడండి ప్రియులారా. ఇందు నిమిత్తమే మనం ఉన్నాము. ఇందు నిమిత్తమే మనం ఇక్కడ ఉన్నాము. ఇందు నిమిత్తమే దేవుని పరిచర్యలో ఉన్నాం. మంచి పరిచారకునిగా ఉండమని చెప్పి కోరుకుంటున్నది దేవుని వాక్యము. మరి దాని యొక్క ఉద్దేశాన్ని మనం పోగొట్టుకోకూడదు. నిరీక్షణ కలిగి ఉండాలి. గ్రంథకర్త పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ ఉద్దేశం కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన ఉద్దేశం కలిగి ఉండాలి. శ్రమలకు అంగీకారమై ఉండాలి. సద్భక్తి కలిగినటువంటి వారు శ్రమలలో పాలివారైనప్పుడు ఆనందంతో అంగీకరించే వారిగా ఉండాలి. దేవుని వాక్యము పదే పదే మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇది ఇప్పుడు జరిగేదే కాదు. పూర్వమందున్నటువంటి మన పూర్వీకులను, మన పితరులను హింసించి ఉంటూ ఉన్నారు. ఈ హింస అనేటటువంటిది ఆరంభం నుంచే వస్తూ ఉన్నది. కాబట్టి మీరు హింసల్లో కూడా ఏమని ఉంటుంది? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలను కూడా హింసించారు. మరి మనల్ని కూడా హింసిస్తారు అని చెప్పి లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ హింస పొందడం వల్ల అక్కడ పరలోకం మనది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. దానికి ఒకవేళ భయపడితే మనకు ప్రయోజనం కాదు అని చెప్పి కూడా గుర్తు చేస్తుంది. మంచి పోరాడమని గుర్తు చేస్తూ ఉంది. నిరీక్షణ కలిగి ఉండమని చెప్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగ నింపనీయుడి. అవును ప్రియమైనటువంటి వారులారా, పరీక్షకు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. భక్తి కలిగి, ఎక్కడ భక్తి చెడిపోవాలనేటటువంటిది లేదు. ఎక్కడ మనల్ని భయపడమని చెప్పడం లేదు. కానీ భక్తిని మాత్రం కోల్పోకూడదని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మన జీవితంలో మనము దేవుని చిత్తంలో మరి జరిగించే వారిగా మనం ఉండాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. అవును ప్రియమైనటువంటి వారులారా, కొంతకాలం మాత్రమే ఈ శ్రమలు ఉంటాయి. ప్రభు వస్తాడు, ఆయన 2వ రాకడలు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. మధ్యలో తప్పిపోయిన వారి గురించి చెప్పలే ఇక్కడ. స్టార్టింగ్లో ఉల్లాసంగా ఉండి తర్వాత సన్నగిలినటువంటి వారి గురించి చెప్పలే ఇక్కడ. తప్పిపోయిన వారి గురించి చెప్పలే. ఏ విషయంలో కూడా చెప్పలే. ఏం చెప్తుంది? మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు
రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము కూడా ఎప్పటి వరకు సహించాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది? అంతం వరకు. ఇప్పుడు ఈ 40 రోజుల్లో ఉన్నటువంటి భక్తి 365 రోజులు. అలాగునే మనకు జ్ఞానం వచ్చినప్పటి నుండి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పువాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడని దేవుని మాటలను వింటున్నటువంటి మనం అందరం మన తల్లిదండ్రులను గౌరవిస్తూ, దేవుని సేవకులను గౌరవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆ సమయంలో వచ్చినటువంటి శ్రమలను పట్టుదలతో సహించుకుంటూ, నిరీక్షణ కలిగి సహించుకుంటూ, మరి పైనున్న వాటిని వెతకడానికి ఆ శ్రమలలో మనం పాలిభాగస్తులం కావాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడని చెప్పి, నా నామము నిమిత్తము మీరు నిందలు అవమానాలు ఏవి పొందినా కూడా అంతం వరకు సహించినటువంటి వారే నిత్య జీవం గలవారు రక్షింపబడతారని చెప్పి గుర్తు చేయబడతారు. షడ్రేక్ మెషక్ అబేద్నెగోలు వారు అంతం వరకు ఇంకా ఫైనల్గా తప్పిపోలే వాళ్ళు. మనం కూడా అలా తప్పిపోవడానికి వీల్లేదు ప్రియులారా. పౌలు గారు కూడా నా ప్రయాసము సిలువ కొరకే, నా అతిశయం సిలువ కొరకే అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి మరి 18, 19 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. శ్రమపడినటువంటి వారే క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కాబట్టి క్రీస్తు వారం కావాలి అని అంటే శ్రమలలో పాలివారం కావాలి. శ్రమలలో ఆనందం పొందగలిగిన వారిగా ఉండాలి. శ్రమలు వస్తే తప్పిపోయే వారిగా మనం ఉండవద్దు. శ్రమలు వస్తే తల్లడిల్లే వారిగా మనం ఉండవద్దు. శ్రమలలో ఆనందం పొందేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం అలాగున్నామా అని అంటే, అపోస్తలులలాగా మనం ఉన్నామా అని అంటే మనం లేము. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే కూడా చాలన్నాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలన్నారు. హృదయమందు విశ్వసిస్తే చాలన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడునన్నాడు. ఆ నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడినటువంటి మనము ఆ జీవితంలో శ్రమలను ఆస్వాదించేటటువంటి వారిగా పాలివారం కావాల్సిందిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని శ్రమలను మనము ఆనందంతో స్వీకరించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. అంశ భాగాన్ని చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం ప్రియులారా. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాము. 1 నుంచి 12 వచనాలను మనం చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు
వచ్చునని తెలుసుకొను. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, కూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి ఇముకుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరినవారు ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొక్కయు ఇకోనియా లూస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను ఎంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటినన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు నందు బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఆ యొక్క హింసలోనే ఆనందం కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. చిన్ని ప్రార్థన. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయనా. నిన్నటి దినాన వాక్య భాగాన్ని బోధించలేకపోయాను. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు నాయన 2 వాక్య భాగాలను ఒకే అంశము 2 భాగాలుగా వాక్యాన్ని బోధించి ఉండగా నాయనా మా ప్రియులకు మీరు చేరవేయమని, వారి హృదయంలో మంచి నేలలు పడి ఫలించేటటువంటి విత్తనములుగా వాక్యమును ఆశీర్వదించమని, మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని, అంతం వరకు సహించేటటువంటి మంచి మనసును మాకందరికి అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.